హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 7th ఫిబ్రవరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 135 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిన్న ఏదైతే డౌన్ అయిందో దాని మొత్తాన్ని ఈ రోజు రికవరీ చేసింది, పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఎగ్జాక్ట్లీ నిన్న హై ఏదైతే ఉందో దానికి దగ్గరే ఈ రోజు కూడా క్లోజ్ అయింది. అంటే నిన్న ఫాల్ మొత్తాన్ని ఈ రోజు రికవర్ చేసిందని చెప్పొచ్చు. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 35 పాజిటివ్ ఉంటే 15 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో మెయిన్ గా ఐటీ స్టాక్స్ లో కొంచెం నిఫ్టీకి మంచి పాయింట్స్ వైజ్ గా గెయిన్ ఇచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్ఎల్ టెక్ ఈ మూడు కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపించాయి ఈ రోజు. తర్వాత ఎల్ఎన్టీ, మారుతి, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో రిలయన్స్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మైనర్ డౌన్ టిక్ లోనే క్లోజ్ అయింది. దాదాపు 100 పాయింట్స్ 95 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి. ఎక్కువ స్టాక్స్ 9 స్టాక్స్ నెగిటివ్ ఉంటే ఓన్లీ 3 స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి ఈ మూడు పాజిటివ్ ఉంటే యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇవన్నీ కూడా మనం అనుకున్న లెవెల్స్, పెద్దగా మార్పులు ఏం లేవు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 21,435. ఇప్పుడున్న క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ప్రకారం కొంత అప్ సైడ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ ఇది ఫర్దర్ గా అప్ మూవ్మెంట్ వస్తే మాత్రం 22,045 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని క్రాస్ చేస్తే 22,130 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండొచ్చు అప్ సైడ్ లో. డౌన్ సైడ్ లో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ వీక్లీ పివోట్ లెవెల్ ఉంటుంది 21,800. దాన్ని బ్రేక్ చేస్తే 735 ఇది మనకి టీ లైన్ సపోర్ట్ లాగా ఉంటుంది 21,735 అనేది. సో దానికన్నా కింద ఇమీడియట్ సపోర్ట్ మంత్లీ సపోర్ట్, ఇది మంత్లీ పివోట్ లెవెల్ 21,662. సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి ఏదైనా డౌన్ కి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్ లో రెసిస్టెన్స్ దగ్గర ఇంట్రాడే లో ఏదైనా బేరిష్నెస్ కనపడితే ఇంట్రాడే షార్ట్ పొజిషన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ పొజిషనల్ గా మాత్రం మనం ఇప్పుడు లాంగ్ లో ఉండటమే బెటర్. షార్ట్ సైడ్ కన్నా కూడా లాంగ్స్ లోనే మనకి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కొంచెం వీక్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ. అయితే ఒకటి ఈ టోటల్ ర్యాలీ, ప్రీవియస్ గా వచ్చిన ర్యాలీని ఇప్పుడు ఆల్మోస్ట్ 38.2% రీట్రేస్ చేసింది. మన కీ లెవెల్ అక్కడే ఉంది 45,680. ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. ఇంట్రాడేలో దానికన్నా కిందకు వచ్చినా గానీ బట్ క్లోజింగ్ మాత్రం మళ్ళీ కీ లెవెల్ కి దగ్గరే క్లోజ్ అయింది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది కీ లెవెల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి 45,680. దీనికన్నా కింద క్లోజ్ అయితేనే మనం బేరిష్నెస్ ఉండొచ్చు, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు కొంత రికవరీ అయితే మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,980 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే 46,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 46,500 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ మూడు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇందులో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే మనకి 46,300 మంత్లీ పివోట్ లెవెల్. దాంతో పాటుగా మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దీనికి దగ్గరే ఉంది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో లెవెల్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ 45,680 బ్రేక్ అయితే మాత్రం 45,180 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ డౌన్ కి రావడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ సెలెక్షన్ ఎలా చేసా కూడా చూద్దాం. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, ప్రతిరోజు నేను బ్లాగ్ లో రాస్తున్నాను కీ లెవెల్స్, తర్వాత రేంజ్ ఎలా ఉండొచ్చు, పివోట్స్, పీసీఆర్ ఇట్లాంటివన్నీ కూడా. దాంట్లోనే మొమెంటం లో ఉండే స్టాక్స్ ఏంటి, బుల్లిష్, బేరిష్ స్టాక్స్. ఈ మొమెంటం లో ఉన్న స్టాక్స్ ఏంటంటే మనకి హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్. ఇందులో నుంచే 2 స్టాక్స్ తీసుకొని వాటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఒకటి ఇప్కా ల్యాబ్ తీసుకుందాం, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్. ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి ఇప్కా ల్యాబ్స్. ఇప్కా ల్యాబ్స్ లో ఇక్కడ మనకి చాలా రోజులు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది 1060 నుంచి 1160. ఒక 100 పాయింట్స్ రేంజ్ లో చాలా రోజులు ట్రేడ్ అయింది. ఇది నవంబర్ 2023 నుంచి సో ఇప్పటి వరకు. సో ఈ రోజు బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ కూడా మంచి వాల్యూమ్ తో పాటు బ్రేక్అవుట్ అయింది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది.
సో ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. రేపు ఈ స్టాక్ ని గమనించాలి. పివోట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. పివోట్ లెవెల్ వచ్చి 1165 ఆర్ 1160 లెవెల్స్ దగ్గర పివోట్ ఉంటుంది రేపటికి. సో ఆ పివోట్ లెవెల్స్ దగ్గరకు వస్తే మాత్రం దీంట్లో మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్స్ లో వెళ్ళడానికి. హైయర్ లెవెల్ లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ 1220, దాని తర్వాత 1248. సో మొమెంటం వైజ్ గా చూస్తే ఈ 1248 ఆర్ 1250 లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్కా ల్యాబ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, హెచ్డిఎఫ్సి లైఫ్. ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడింది హెచ్డిఎఫ్సి లైఫ్ లో లోయర్ లెవెల్లో, ఎందుకంటే స్టాక్ బాగా ఫాల్ అయింది. దాదాపు 710, 750, 710 లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. లోయర్ లెవెల్ చూస్తే మనకి 568. ఇక్కడి నుంచి ప్రైస్ కొంత రీట్రేస్ అవుతుంది. సో ఈ రీట్రేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఒక లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మనకి స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒకే ఒక హర్డల్ ఉంది, మంత్లీ పివోట్ 600. సో దీన్ని క్రాస్ చేస్తే మనం మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడున్న ప్రైస్ కన్నా కూడా దీన్ని క్రాస్ చేస్తే మాత్రం మంచి మొమెంటం ఉండొచ్చు స్ట్రాంగ్ గా, లేదా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఓన్లీ ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనకి స్టాప్ లాస్ లాగా ఉండాలి, 563. ఇది స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే 600, ఇది మంత్లీ పివోట్. బట్ మన ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఈ మంత్లీ పివోట్ కన్నా పైకి వస్తేనే మనం ప్లాన్ లో బై చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి 625 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. దాని తర్వాత 638, ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఇప్పుడున్న ప్యాటర్న్ వైజ్ గా చూస్తే ఈ ప్రీవియస్ గా ఎక్కడైతే కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ అయిందో ఆ లెవెల్స్ ని రీటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది 633 నుంచి 650 మధ్యలో. సో ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఈ జోన్ లోనే ఉంది. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండడానికి అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్ లో. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే దీంట్లో లాభాలు రావచ్చు. ఈ స్టాక్స్ అన్ని కూడా ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఈ స్టాక్ బై ఆర్ సెల్ రికమెండేషన్స్ మాత్రమే అయితే కాదు. మీరు స్టాక్ ని మీ పోర్ట్ఫోలియోలో కొనాలన్నా అమ్మాలన్నా కానీ మీ అడ్వైజర్ తో మీరు అడ్వైస్ తీసుకోండి. ఇవి మాత్రం ఎలాంటి అడ్వైస్ కాదు, రికమెండేషన్స్ కాదు. ఓన్లీ టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో అనేది మనం టెక్నికల్ గా చార్ట్ చూసి చూస్తున్నాం అంతవరకే. సో ఇంకొకటి, ఈ టెక్నికల్ చార్ట్స్ చూడటం ఎలా, ఈ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఏంటి, వాల్యూమ్ ఇంపార్టెన్స్ ఏంటి, వాల్యూమ్ బ్రేక్అవుట్స్ ఏంటి, తర్వాత జోన్ బ్రేక్అవుట్స్, డిమాండ్ సప్లై, మూవింగ్ యావరేజ్ ఏంటి, ఇట్లాంటి అన్ని నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 19th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.